క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తు తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధనలు ఎదురయ్యేది మనల్ని కృంగదీయడానికి కాదు గాని ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళడానికే. శోధనలు, పరీక్షలు మన ఆత్మీయ స్థితిని బలపరీక్ష చేస్తూ ఉంటాయి. శోధనలను జయించాలంటే శోధకునితో యుద్ధం చేయాలి. శోధనపై పోరాటంలో విజయం పొందాలంటే ప్రార్థన అనే ఆయుధం కావాలి. ఎప్పుడైనా గమనించారా? పక్షిరాజు సర్పముతో నేలపై పోరాటం చేయదు. అది దాన్ని ఆకాశంలోనికి ఎత్తి యుద్ధ మైదానాన్ని మార్చేస్తుంది. ఆపై ఆకాశంలోనికి విడిచిపెట్టేస్తుంది. సర్పానికి గాలిలో సత్తువ ఉండదు, శక్తి ఉండదు, చివరకు ఆధారం కూడా దొరకదు. భూమిపై ఉన్నట్టుగా తెలివిగా బలంగా ఉండక నిస్సహాయమైన స్థితిలో పనికి మాలిదిగా మారిపోతుంది. ప్రార్థన ద్వారా మీ పోరాటాన్ని ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్ళండి. ఆధ్యాత్మికంగా మీరుంటున్నప్పుడు దేవుడు మీ యుద్ధాలను అందుకుంటాడు. శత్రువుకు అనువైనటువంటి యుద్ధ భూమిలో మీరు పోరాడవద్దు. పక్షిరాజు వలె యుద్ధరంగాన్ని మీకు అనువుగా మార్చి మీ హృదయపూర్వక ప్రార్థన ద్వారా దేవుణ్ణి పోరాడనివ్వండి. ప్రతి విధమైన శోధనను జయించడం సులువవుతుంది. గెత్సెమనెలో క్రీస్తు చేసినటువంటి ప్రార్థన అనుభవం సిలువలో శోధనలపై ఎట్టి విజయాన్ని పొందిందో జ్ఞాపకం చేసుకుందాం. మమ్ము శోధనలను తేక దుష్టు నుండి తప్పించుము అనే అనుదిన ప్రార్థనతో శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయటకు ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమెన్.